న్యాయము జరిగించు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము మత్తయి సువార్త 22:17. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుము. దేవునిని కైసరును కలిపినట్లయితే మనము తప్పైన తీర్పు తీరుస్తాము. అంతేకాకుండా మన భక్తి సులభంగానూ తప్పైన భక్తిగానూ ఉంటుంది. ఇవి రెండూ కూడా వ్యత్యాసమైన జీవన విధానాలు. కైసరు యొక్క రాజ్యము ప్రస్తుతము ఉన్న దెయ్యాల చేత పరిపాలింపబడుచున్నటువంటి రాజ్యము. పరిశుద్ధాత్మ దేవుడు లోతైన దేవుని కార్యాలను అక్కడ బోధించలేడు. దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడుచున్నటువంటి రాజ్యమే దేవుని రాజ్యము. అంతేకాకుండా అక్కడ అతీతమైనటువంటి శక్తులు పనిచేస్తూ ఉంటాయి. ఐగుప్తును విడిచి ఇశ్రాయేలీలు ఈ రాజ్యంలోనికి ప్రవేశించారు. వారికి ప్రకృతి కూడా సహాయపడింది. ఆరిన నేలను నడుచున్నట్లు ఇశ్రాయేలీల కొరకు సముద్రము పాయలైంది. బలమైన గాలి వీయడం వల్ల నేల ఆరింది. అరణ్యంలో వెళ్తూ ఉండగా వారికి దాహము తీర్చడానికి బండ నుండి నీటి ప్రవాహము వెలుపలికి వచ్చింది. మేఘములో నుండి ఉరుము వంటి దేవుని స్వరము వారు విన్నారు. అదంతా ఒక కొత్త విచిత్రమైనటువంటి ప్రపంచం వలె ఉంది. ఈ రాజ్యంలోనికి ప్రవేశించినటువంటి ఒక క్రైస్తవుడు దేవుని మాటలను వింటూ నడిపించబడతాడు. యెషయా 30:21 మనం చదివినట్లయితే, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును అని లేఖనం మనతో మాట్లాడుతూ ఉంది. నీవు దేవుని రాజ్యంలోనికి వచ్చినప్పుడు ఆకాశము తెరవబడడం, దేవదూతలు దేవుని యొద్ద నుండి ఎక్కుచూ దిగుచూ ఉండడము నీవు చూస్తావు. లోతైన దీనత్వముతో కూడినటువంటి నీతి అక్కడ ఉంటుంది. కైసరు రాజ్యంలో అయితే ఖడ్గముతో బలవంతంగా పనులు చేయిస్తారు. దేవుని రాజ్యంలో ప్రేమతో పనులు జరుగుతాయి. ప్రేమ అనేది అన్నిటికన్నా కూడా శక్తివంతమైనది. ఇక్కడ ఉన్నటువంటి రెండిటిని కలపవద్దు. కైసరు రాజ్యబంధం తెంచుకొని మన సంఘాలు వెలుపలికి రావాలి. డబ్బు కొరకు మనం పనిగాని సేవగాని చేయకూడదు. పేదలుగా ఉండడానికి ఇష్టపడదాం. దేవుని కొరకు పని చేద్దాం. చివరకు హింస వచ్చినా సరే దేవుని కొరకు అనుభవిద్దాం. పై రాజ్యాలు రెండిటిని కలిపి సేవ చేయకూడదు. దేవుని రాజ్య పనిలో ఆత్మీయ శక్తి కలిగి ప్రేమ, ఆత్మీయ గ్రహింపుతో వాక్యాన్ని గ్రహించుకుంటూ ముందుకు సాగాలి. అవే మనకు ఉండవలసినటువంటి పరలోకపు ఆయుధాలు. వాటన్నిటినీ పొందుకునే కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.